ఈరోజు మీకు ఒక చక్కటి విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటిదంటే, ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనందరికీ ఏదో ఒక వాగ్దానం కావాలని ఆశ మనందరికీ ఉంటుంది. నిజమే, మిగతా రోజుల కంటే కూడా ఈ మొదటి దినం 2024 సంవత్సరమే కానీ ఏ సంవత్సరపు మొదటి దినానైనా మొదటి దినాన్న ఒక వాగ్దానం కావాలి. దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని ఇవ్వాలి. ఈ సంవత్సరం అంతా నా స్థితిగతి ఎలాగుంది, ఈ సంవత్సరం అంతా దేవుడు నన్ను ఎలా చూసుకుంటున్నాడని మిగతా రోజుల కంటే ఈ మొదటి దినాన మొదటి రోజున ఒక వాగ్దానం కొరకు ఎదురు చూస్తాం. ఆ ఎదురు చూస్తున్నటువంటి ప్రక్రియలో మన జీవితం అంతా కలిపితే ఒక 80 వాగ్దానాలే మనం పొందుకుంటాం. మరి మిగతా 8700 వాగ్దానాలు ఏమైపోవాలి? మరి అవి మనకి కాదంటే, అరే అవి కూడా మనకేనే, మరి అవన్నీ మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలి? ఇంకొక జన్మ అంటే మరో జన్మ లేదే మానవునికి, ఉన్నదే ఏకైక ఒకటే ఒక జన్మ. ఇంతకు ముందు మరో జన్మ లేదు, దీని తర్వాత మరో జన్మ లేదు. మానవులకి ఇవ్వబడింది ఒకే ఒక జన్మ ఈ భూమి మీద, ఇది ఒకటే. దీని తర్వాత దీనికి ముందు ఏది లేదు. ఇది గతించిపోయినాక ఇక మన ప్రవర్తనను బట్టి పరలోక రాజ్యానిక నరకానికి వెళ్ళటం నిర్ధారించబడుతుంది. కానీ మరో జన్మ మరో పాములాగా, కుక్కలాగా, పాములాగా, లేకపోతే కప్పలాగా ఇలా పుట్టే అవకాశం లేదు. మనిషిగా పుట్టడం ఒకేసారి సాధ్యమవుతుంది. ఇది ఇప్పుడే ఇవ్వబడింది. అయితే నేను చెప్పాలనుకుంటున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, సరే 80 వాగ్దానాలను స్వతంత్రించుకుంటున్నటువంటి మనము మరి మిగతా 8000 వాగ్దానాలు ఎవరి కొరకు అంటే నాకున్నాయి. మరి మిగతా 8000 వాగ్దానాలు నా పరేవాడక, మరి నాకు వచ్చేటువంటి ఈ విషయానికి నాకు వ్యక్తిగతంగా ఏంటి అని ఆలోచన చేసినట్లయితే దేవుడు ఒక చక్కటి విషయాన్ని ఈరోజు మనకు బయలుపరుస్తున్నాడు. ఏంటిదంటే, ఈ వాగ్దానాల కొరకు మనం ఎలాగైతే తాపత్రయపడుతూ దేవుడు నా పట్ల ఒక వాగ్దానాన్ని ఇవ్వాలి, ఒక వాగ్దానము అనేటువంటిది చాలా మంచిదండి. ఇప్పుడు ఏదైనా ఒక వాగ్దానాన్ని మీరు గమనించినట్లయితే ఒక్కొక్కరి జీవితంలో వారికి అనుగుణంగా ఉన్నటువంటి వాగ్దానాలనే దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఈరోజు మనందరికీ ఒక చక్క విషయాన్ని బోధించబోతున్నాను. ఏంటిదంటే, ఈరోజు వాగ్దానాల కంటే ఇంకొక మెట్టు మనం పైకెక్కాలి. హల్లెలూయా. వాగ్దానాలు తప్పని నేను అనటం లేదు, కానీ నేను చెప్పే ఉద్దేశం ఏంటిదంటే, ఈరోజు ఒక వాగ్దానాన్ని తీసుకున్నాం, మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో వాగ్దానాన్ని తీసుకుంటాం. మరి మిగతా వాగ్దానాలన్నీ ఇట్టుపోవాలి. 8000 వాగ్దానాలన్నీ నీవు నేను మనమందరం ఎప్పుడు స్వతంత్రించుకోవాలి. కాబట్టి వాగ్దానాల కంటే మించిన మరొక విషయం ఉంది. వాగ్దానాల కంటే ఆశీర్వాదాలు. ఇప్పుడు ఒక కొత్త సంవత్సరంలోనికి వచ్చాం. ఈ సంవత్సరం మనకి దీవెనలు కావాలి, ఈ సంవత్సరం మనకి ఆశీర్వాదాలు కావాలి, ఈ సంవత్సరం మనకి వాగ్దానాలు కావాలి. ఇదిగో నా కృప నీకు తోడుగా ఉంటుందని, సింహపిల్లలు ఏమి గల ఆకలి కొనినా యెహోవాను ఆశ్రయించు వారికి ఏమీలు కొదువై ఉండదని, ఇటువంటి మంచి మంచి వాగ్దానాలు మనకి కావాలి. అయితే వాగ్దానాల కంటే, ఆశీర్వాదాల కంటే, దీవెనల కంటే మరి ముఖ్యమైనటువంటి ఒక గొప్ప సంఘటన, ఒక గొప్ప విషయం మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. ఏంటిది అది అంటే, ఇందాక మనం చదువుకున్న ఇర్మియా ప్రవచన గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనములో, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఏంటిది ఈరోజు మనం ధ్యానం చేసుకునబోయే కొత్త అంశం అంటే, పోయిన సంవత్సరం మీకు గుర్తుందో లేదో మనం యెషయా ప్రవచన గ్రంథాన్ని మనం ధ్యానం చేసాం. ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా ప్రవచన గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. యెషయా ప్రవచన గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలండి. ఈ పోయిన సంవత్సరం మనము నూతన సంవత్సరాన్న మొదటి దినాన ఈ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. రైట్. అయితే ఈరోజు ధ్యానం చేసుకునబోయేటువంటి అంశం మరి ముఖ్యమైనటువంటిది. ఏంటిదంటే, ఇదిగో యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దేవుడు ఒక గొప్ప విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను. ఇదిగో మీ అందరికీ ఒక క్రొత్త నిబంధనను దయచేయబోచున్నాను అనేటువంటి ఒక విషయాన్ని రాశాడు. ఏంటిది క్రొత్త నిబంధన అని కనుక చూసినట్లయితే, వాగ్దానము కంటే గొప్ప విషయం ఏంటిదంటే నిబంధన. హల్లెలూయా.
వాగ్దానము కంటే గొప్ప ఆశీర్వాదాలే కానీ, గొప్ప దీవెనలు కానీ, గొప్ప కృపనే కానీ వీటన్నీ ఇమిడి ఉన్నదే నిబంధన. ఉదాహరణకి నేను మీకు ఇందాక చెప్పాను, 8810 వాగ్దానాలను దేవుడు మన కొరకు బైబిల్ గ్రంథంలో రాస్తే ఈ సంవత్సరం ఒకటి వచ్చింది, వచ్చే సంవత్సరం మరొకటి వచ్చింది. మరి మిగతా వాగ్దానాల గురించి ఏంటంటే ఇవన్నీ కలగలిపినదే నిబంధన. హల్లెలూయా. మరొకసారి నేను మీకు చెప్తాను అర్థమయ్యేటువంటి రీతిలో. వాగ్దానం ఇదిగో, ఫర్ ఎగ్జాంపుల్, నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలదు అని ఒక వాగ్దానం వచ్చింది. నిజమే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలిగింది. ఏదైనా ఒక వ్యక్తి అనారోగ్య సమస్యతో బాధపడుతూ అప్పుడే ఏదైనా వాగ్దానం తీసుకున్నాడు అనుకో, కరెక్ట్గా అదే వాగ్దానం వచ్చిందనుకో, ఆయన మనసుకి మనశ్శాంతి ఉంటుంది, తృప్తి ఉంటుంది. అరే, నా దేవుడు నా ప్రార్థనలు విన్నాడు, ఇదిగో అనారోగ్యం నుండి ఆరోగ్యాన్ని దయచేయబోతున్నాడని ఒక మంచి ఆలోచన అని కలుగుతుంది. సరే, ఆరోగ్య విషయం గురించి ఓకే, మరి ఆర్థిక పరిస్థితుల గురించి ఏంటి? ఒక మనిషికి ఒకటే కదా వాగ్దానం వచ్చేది. మరి ఆరోగ్యం గురించి తీసుకున్నాడు, బాగానే ఉంది, ఇదిగో నేను పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలదని. మరి ఆర్థిక పరిస్థితుల గురించి ఏంటి? పిల్లలుంటే పిల్లల పోషణ గురించి ఏంటిది? మిగతా విషయాల గురించి ఏంటిది? అయితే దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ వాగ్దానాలన్నీ 8810 వాగ్దానాలన్నీ ఇమిడి ఉన్నదే నిబంధన. అందుకనే మనం ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు పాత నిబంధన, క్రొత్త నిబంధన అని చదువుతాం. ఎందుకనంటే ఈ పాత నిబంధనలో వాగ్దానాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో వాగ్దానాలు ఉన్నాయి, నిబంధన లోపల వాగ్దానాలు ఉన్నాయి. హల్లెలూయా. మరొకసారి నేను చెబుతున్నాను, బైబిల్ గ్రంథం మనకి ఇవ్వబడింది. ఆ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ పాత నిబంధన లోపల వాగ్దానాలు ఉన్నాయి, క్రొత్త నిబంధన లోపల వాగ్దానాలు ఉన్నాయి. మనం చూస్తున్నది నిబంధనలోని వాగ్దానాలనే. అయితే దేవుడు ఈరోజు మనకు బయలుపరిచేటువంటి వాక్యం ఏంటంటే, నిబంధనలోని వాగ్దానాలను కాదయ్యా మీకు ఇచ్చేది, ఏకంగా మీకు క్రొత్త నిబంధననే ఇవ్వబోతున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మరొకసారి చదివితే ఇప్పుడు మరీ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చూడండి, 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. చాలండి, ఇదే యెహోవా వాక్కు. ఇదిగో మీ అందరికీ ఒక క్రొత్త నిబంధన చేయబోతున్నాను. ఆ క్రొత్త నిబంధనలో ఒకటే ఉండొచ్చు, రెండే ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 8000 ఉండొచ్చు వాగ్దానాలు. ఇక దానికి పరిమితి అనేది లేదు. ఆ నిబంధన లోపల కొన్ని వేల వాగ్దానాలను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి వాగ్దానము కంటే ఒక గొప్ప విషయం, వాగ్దానము కంటే ఒక గొప్ప ప్రక్రియతో కలిగినటువంటి ఒక గొప్ప విషయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఈ నిబంధన గురించి నేను మీకు కొన్ని విషయాలను తెలియజేయాలనుకుంటున్నా. నిజానికి నిబంధన అంటే ఏంటిది? నిబంధన అంటే ఒక ఇద్దరి మధ్య జరిగేటువంటి ఒక ఒప్పందముతో కూడినటువంటి దానిని నిబంధన అంటారు. ఒప్పందం కాదు. ఒప్పందం అంటే మనం ఎక్కువగా మన వ్యాపారాల్లో వాడతాం. ఒప్పందం అనేటువంటిది వ్యాపారాల్లో కానీ, ఇప్పుడు నాకు ఒక స్థలం ఉందనుకోండి, నా దగ్గర ఉన్నటువంటి స్థలము వేరే వ్యక్తికి అమ్మడానికి నాకు ఆయనకి మధ్యలో ఒక డాక్యుమెంట్ ఉంటుంది, ఇదిగో నా దగ్గరున్న స్థలాన్ని నేను నీకు ఇస్తున్నా అని. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నాకు ఎదురుగా ఆయన దగ్గరున్న ధనాన్ని నాకు ఇస్తాడు. నేనేమో నా దగ్గరున్న స్థలాన్ని ఆయనకి ఇవ్వాలి, ఆయనేమో ఆయన దగ్గరున్న ధనాన్ని నాకు ఇస్తాడు. నాకు ధనం అవసరం, ఆయనకి స్థలం అవసరం. అయితే ఇది ఒప్పందం. అయితే నిబంధన ఒప్పందం కాదు. ఒప్పందం లాగా అనిపిస్తుంది కానీ ఒప్పందము కాదు. ఒప్పందము లాంటిది ఇరువురి పక్షాన జరిగేటువంటి ఒక గొప్ప ప్రక్రియ, ఒక గొప్ప బాంధవ్యము. సరిగ్గా మీకు చెప్పాలంటే అర్థమయ్యే రీతిలో ఇరువురి మధ్య జరిగేటువంటి ఒక గొప్ప బాంధవ్యాన్ని నిబంధన అని పిలుస్తారు. హల్లెలూయా. అలా బైబిల్ గ్రంథంలో 8810 వాగ్దానాలుంటే కేవలము దేవుడు మనుషులతో చేసిన నిబంధనలు 7 కనబడతాయి. ప్రతి మనిషి ఉన్నాడు, ప్రతి మనిషి ప్రార్థన చేశాడు. హాగారు ప్రార్థన చేస్తే హాగారుకు వాగ్దానం చేశాడు. సారా గొడ్డాలై ప్రార్థన చేసినప్పుడు సారాకు వాగ్దానాన్ని ఇచ్చాడు. అబిమెలెకునేమి వదిలిపెట్టలేదు, అబ్రహాముతో పాటు
తర్వాత అబ్రహాముని ఇచ్చాడు, ఇసాకుకి ఇచ్చాడు, ఇస్మాయిల్కి ఇచ్చాడు. అలా అడిగిన వారందరికీ కూడా దేవుడు కొన్ని వేల వాగ్దానాలను ఈ బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. అయితే నిబంధనల విషయంలోనికి వచ్చేసరికి ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కేవలం 7 నిబంధనలు దేవుడు మానవునితో చేసిన నిబంధనలు కనబడతాయి. అంటే నిబంధన అంటే మనిషికి జరిగే నిబంధన గురించి మనం ధ్యానం చేయటం లేదు, కానీ మనిషికి మరియు దేవునితో, నాతో దేవునితో, మీతో దేవునితో అలా గనక చూస్తే బైబిల్ గ్రంథంలో కేవలం 7 నిబంధనలు కనబడతాయి. ఒకటి ఆదాముతో చేసిన నిబంధన, దాన్నే ఇంగ్లీష్లో ఆడమ్ కోవెనెంట్ అంటాం. రెండవది నోవాహుతో చేసినటువంటి నిబంధన. మూడవది అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. నాలుగవది అబ్రహాము తర్వాత మోషేతో చేసినటువంటి నిబంధన. మోషే తర్వాత దావీదుతో చేసినటువంటి నిబంధన. ఆరవది కొత్త నిబంధన. 7వది నిత్య నిబంధన. మరొకసారి నేను చెప్తాను, బైబిల్ గ్రంథంలో దేవుడు మానవులతో చేసినది 7 నిబంధనలు. మీకు వీటన్నిటి గురించి ఇంకెప్పుడైనా చెప్తా. నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశానికి వస్తాను. ఇదంతా కూడా ఒక ఇంట్రడక్షన్ లాంటిదే. నేను చెప్పాలనుకున్న అంశానికి వస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుడు మానవునితో చేసినటువంటి నిబంధనలు కేవలం 7 కనపడతాయి. వాగ్దానాల విషయాల్లో చూస్తే అన్యులకు కూడా దేవుడు వాగ్దానాలను ఇచ్చాడు. పరాయి వారు, ఇశ్రాయేలు వారు కానటువంటి వారికి కూడా దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు వారి జీవితంలో కూడా నెరవేరబడ్డాయి. కానీ నిబంధనల విషయంలోనికి వచ్చేసరికి బహు కొద్ది మందికే 6000 సంవత్సరాల గడియల్లో 5గురికే, మానవుల లెక్కలు చూస్తే 6000 సంవత్సరాలలో 5 మనుషులకే దేవుడు నిబంధన ఇచ్చాడు. మొదటిది ఆదాము, రెండవది నోవహు, మూడవది అబ్రహాము, నాలుగవది మోషే, 5వది దావీదు. మరొకటి కొత్త నిబంధన అనగా క్రీస్తుతో చేయబడిన నిబంధన. 7వది నిత్య నిబంధన, మనకు పరలోక రాజ్యానికి జరగబోయే చివరి నిబంధన అది. అయితే రైట్, ఈ 7 నిబంధనలు మాత్రమే మనకి బైబిల్ గ్రంథంలో కనపడతాయి. అయితే దేవుడు ఈరోజు మనకిచ్చేటువంటి ఒక గొప్ప వాగ్దానముతో కూడినటువంటి నిబంధన ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, యూదా ప్రజలారా వినండి, ఇదిగో యెహోవా మీకు క్రొత్త నిబంధన దయచేయబోతున్నాడు. ఆ నిబంధనలో కొన్ని వేల వాగ్దానాలు ఉంటాయి, కొన్ని వేల ఆశీర్వాదాలు ఉంటాయి, కొన్ని వేల దీవెనలు ఉంటాయి. ఇవన్నీ ఇమిడి ఉన్నదే నిబంధన. హల్లెలూయా. అందులో ఉదాహరణకి మీకు అన్ని నిబంధన గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఒకే ఒక్క వ్యక్తి నిబంధన గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదే దావీదుతో దేవుడు చేసినటువంటి ఒక నిబంధన. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి మళ్ళీ ఒకసారి చదువుదాం. 16వ వచనం. నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. నీ సింహాసనము నిత్యమును స్థిరపరచుడని దేవుడు దావీదుతో ఒక నిబంధన చేసి ఉన్నాడు. రైట్, ఇక ఈ విషయానికి వద్దామండి. నిజానికి దావీదుతో దేవుడు కొన్ని వాగ్దానాలను కూడా చేస్తున్నాడు. మన కీర్తనల గ్రంథాన్ని చదివేటప్పుడు మనం చదువుకునేటువంటి చాలా కీర్తనల్లో దేవుడు దావీదుకి వాగ్దానాలను చేస్తున్నాడు. ఇదిగో నీ భార్య ఎలాగుంటుంది, ఇదిగో నీ పిల్లలు ఎలాగుంటారు, ఇదిగో నీ స్థితిగతి ఇలాగుంటుందని దావీదుతో దేవుడు వాగ్దానాలను కూడా చేస్తున్నాడు. ఆ వాగ్దానాలన్నీ రోజు మనం చదువుకునే కీర్తనల గ్రంథంలో 50 కంటే ఎక్కువ శాతం అన్నీ దావీదుకు దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాలే. అయితే దావీదు విషయంలో వాగ్దానాలతో పాటు ఒక నిబంధనని దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. ఏంటిది ఆ నిబంధన అంటే, దేవుడు దావీదుతో చెబుతున్నటువంటి నిబంధన, అయ్యా నీ సింహాసనం అనేటువంటిది చిరకాలం ఉంటుంది అనేటువంటి ఒక నిబంధన చేస్తున్నాడు. నిన్న అంశానికి వస్తాను, కొంచెం జాగ్రత్తగా విన్నట్లయితే
నిబంధన అనేటువంటిది ఎంత గొప్ప విషయమో, ఆ నిబంధన దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడంటే అది వాగ్దానము కంటే ఎంత ప్రాముఖ్యత కలిగిందో మనకు అర్థమవుతుంది. అయితే దావీదు విషయానికి వచ్చినప్పుడు, దావీదు హృదయానుసారుడని దేవుని యొద్ద నుండి ఒక బిరుదు పొందాడు. నిజానికి బైబిల్ గ్రంథంలో దేవుని చేతనే బిరుదు పొందినటువంటి వారు చాలా తక్కువ మంది. ఈనాడున్న ఈ 130-140 కోట్ల మంది ప్రజల భారతదేశంలో ఎంతమందికి వచ్చింది బిరుదులు అంటే, పద్మభూషణ్ అని, పద్మవిభూషణ్ అని, లేకపోతే భారత ప్రభుత్వం నుండి వచ్చేటువంటి బిరుదులు చాలా కొద్ది మందికి, వేల మంది కూడా ఉండరు. ఒక సంవత్సరానికి ఇంత ఒక 10 మందికో 20 మందికో మాత్రమే ఒక్కొక్క సంస్థ నుండి ఒక్కొక్క పరిస్థితుల నుండి ఇస్తారు. 140 కోట్ల మంది ప్రజల్లో కేవలం కొన్ని వేల మందికే ప్రభుత్వం బిరుదులను ఇస్తుంది. అటువంటిది దేవుడే బిరుదిస్తున్నాడంటే మరింకెంత గొప్ప విషయం మనం ఆలోచన చేయొచ్చు. ఆ బిరుదిచ్చేటువంటి గుంపులో దావీదు కూడా ఉన్నాడు. అబ్రహాంకి దేవుడు ఒక బిరుదు ఇచ్చాడు, మోషేకు దేవుడు ఒక బిరుదు ఇచ్చాడు, అలాగే దావీదుకు కూడా ఒక బిరుదు ఇచ్చాడు. అబ్రహాముకేమో నా స్నేహితుడని, మోషేకేమో నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని, దావీదుకేమో నా హృదయానుసారుడని బిరుదిచ్చాడు. అయితే వీటన్నిటికీ గొప్పది, వాగ్దానాల కంటే బిరుదుల కంటే గొప్ప విషయం ఏంటిదంటే నిబంధన. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అయితే ఆయన చేసిన నిబంధనలో ఉన్నటువంటి విషయం ఏంటిదంటే, అయా దావీదు, నీకు నీ రాజ్యాన్ని, నీ సింహాసనాన్ని చిరకాలము నేను స్థిరపరుస్తానని. ఈ విషయాన్ని నేను కొద్దిసేపు మాట్లాడాలనుకుంటున్నా. ఈ విషయాన్ని దానికంటే ముందు పోయిన 25వ తారీఖు అంటే పోయిన ఆదివారం తర్వాత వచ్చిన సోమవారం, ఇంకొక కరెక్ట్గా ఎగ్జాక్ట్ 1 వీక్ ముందు మన వాక్యాన్ని ధ్యానం చేసుకునేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు బెత్లెహేములో పశువుల పాకలో పుట్టాడు అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుంటూ మధ్యలో ఆపేశాం. హల్లెలూయా. మీకు గుర్తుందో లేదో మధ్యలో ఆపేశాం. దానికి దీనికి కొంచెం పొంతన ఉంటుంది, అందుకని దీన్ని కలిపి నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. నిజానికి ప్రభు అయిన యేసు ప్రభువారు పశువుల పాకలో ఎందుకు పుట్టాడని ఎవరినైనా అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఆలోచిస్తూ వారికున్న అభిప్రాయాలని చెప్తారు. ఒకరు ఏమంటారంటే, ఇగో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఇంతగా తగ్గించుకున్నారు, ఇంతగా తగ్గించుకోవాలని ఒక మాదిరి మనకు చూపించడానికి అలాగొచ్చాడని ఒకరు చెప్తారు. రెండో వ్యక్తి ఏమంటారంటే, ఇదిగో మనం ధనవంతులుగా అవటానికి ఆయన బీదవాడిగా వచ్చాడు అని రెండో వ్యక్తి చెప్తాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ప్రభు అయిన యేసు ప్రభువారు ఇక్కడ ఇలా పుట్టడానికి గల కారణాలని ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలను, ఉద్దేశాలను చెప్పవచ్చు. అయితే వాటన్నిటికంటే ముఖ్యంగా జరిగిన విషయం ఏంటిది, ఆ పశువుల పాకలో పుట్టడానికి గల కారణం ఏంటిదంటే దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధన. హల్లెలూయా. వాగ్దానానికి నిబంధనకి చాలా వ్యత్యాసం ఉందని. వాగ్దానం అనేటువంటిది ఎప్పుడైనా మీరు చూడండి, మీకు ఇవ్వబడిన వాగ్దానాలు ఉన్నాయి, మీరు ఇంటికి వెళ్ళి మీరు చూడండి, నీకు నీ పిల్లల వరకు వర్తిస్తుంది. ఎక్కువ శాతం 8,810 వాగ్దానాలు ఉంటే ఆ 8,810 వాగ్దానాలలో 7,000కు పైగా వాగ్దానాలు ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వాగ్దానాన్ని తీసుకున్నా, దానిలో ఏమంటుందంటే నీ అని రాసుంటుంది. నీ అంటే నాకు మాత్రమే వర్తిస్తుంది. హల్లెలూయా. ఇదిగో నీ లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వలన అంటే నా భార్య నా పిల్లలకే అంతే. ఇంకొకటి ఏదైనా ఉంటే, ఇదిగో నీ అనారోగ్యములన్నీ తీసేయబోతున్నానని, నిన్ను ఆశీర్వదిస్తానని, నేను ఇతరుల జనంలోకి ఆశీర్వాదకరంగా ఉంచుతానని, అలా వాగ్దానాలలో 90% వాగ్దానాలు అన్నీ నీ 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 అని వ్రాస్తారు. ఎందుకంటే అది మనకు మాత్రమే వర్తిస్తుంది. అయితే నిబంధన అనేటువంటిది అలా కాదు. నిబంధన అనేది మనకు, మన పిల్లలకు, మన పిల్లల పిల్లలకు, వారి పిల్లల పిల్లలకు, వారి పిల్లల పిల్లలకు ఎన్ని తరాలైతే ఉంటుందో అన్ని తరాలకు కూడా వర్తిస్తుంది. హల్లెలూయా. వాగ్దానం అనేటువంటిది కేవలము మన వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే. ఏ వాగ్దానాన్ని మీరు తీసుకున్నా నీ అనేటువంటి ఒక పదం మనకు కనపడుతుంది. అదే నిబంధనలలోనికి వస్తే లేదు లేదు లేదు, నీ తరము, నీ వంశము, నీ గోత్రం అని మనకి అబ్రహాముతో చేసిన నిబంధనలు కావచ్చు,
నోవాహుతో చేసిన నిబంధనని కావచ్చు, ఆదాములో చేసిన నిబంధనని కావచ్చు, దావీదుతో మోషేతో చేసిన నిబంధన, వీటన్నిటిలో వారి కుటుంబానికి కాదు, వారి తరతరముల వారందరికీ వర్తించేటువంటిది, వాగ్దానము కంటే ఎక్కువ సంవత్సరాలు కొన్ని తరాల పాటు ఉండేటువంటిది నిబంధన. అయితే మన అంశానికి వస్తాను. ప్రభు అయిన యేసుప్రభు వారు ఎందుకు పశువుల పాకల్లో పుట్టాడంటే, ఆయన తగ్గించుకోవడానికంటే, నిజమే ఆయన తగ్గించుకోవడానికై పశువుల పాకలో పుట్టాడు. కానీ అక్కడే పుట్టడానికి ఏముంది? పశువుల పాక కంటే ఇంకా వేరే చోట పుట్టొచ్చు. తగ్గించుకోవడానికి మాదిరి చూపించాలనుకుంటే ఒక పేద కుటుంబంలో ఒక చిన్న గుడిసెలో పుట్టొచ్చు. అది కూడా ఒక తగ్గింపుకు గుడితే. ఒకవేళ బీదవాడిగా కనపడాలని పుడితే, నిజమే బీదవాడిగా కనపడాలన్నా ఒక గుడిసెలో పుట్టిన బీదవాడిగా కనపడవచ్చు. అయితే వీటన్నిటికంటే ఒక ముఖ్య కారణం ఉంది. ఏంటిదంటే, దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధన. అదే ఆ నిబంధన. ఇందాక మనం చదువుకున్నాం సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో, ఇదిగో నీ సింహాసనాన్ని చిరకాలము స్థిరపరుస్తానని. హల్లెలూయా. నిజానికి దావీదు తర్వాత ఆయన కుటుంబంలో నుండి 21 రాజులు వచ్చారు. దావీదు తర్వాత సొలొమోను ఉన్నాడు. సొలొమోను తర్వాత ఒక 20 మంది రాజులు సొలొమోను దావీదుతో కలిపి అయితే మొత్తం దావీదు కుటుంబంలో కేవలం 22 రాజుల మంది మాత్రమే పరిపాలన చేశారు. చిరకాలం స్థిరపరుస్తానంటే మరి ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో రాజ్య పరిపాలన లేదే? ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో రాజులు లేరే? మనలాగే వాళ్ళకి కూడా ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, మనలాగే వాళ్ళకి కూడా ప్రెసిడెంట్లు ఉన్నారు, మనలాగే వారికి కూడా ఓట్లేసి గెలిపించటమే. ఆ రోజు ఉన్నటువంటి రాజ్య పరిపాలన ఈరోజు లేదే? మరి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటిదంటే, చిరకాలము నీ సింహాసనాన్ని స్థిరపరుస్తానని. చిరకాలం కాదు కదా, 20 మంది రాజులతో వారి రాజ్యం యొక్క వంశము గతించిపోయింది. ఈరోజు ఉన్నటువంటి వారు రాజులుగా లేరు, అధికారులుగా ఉన్నారు. మరి రాజులుగా స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడు కంటే, అవును, అదే నిబంధన. ఆ నిబంధనను నెరవేర్చడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో బెత్లెహేములో పశువుల పాకలు పుట్టాడు.